వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు మనం చేయబోయే వర్కౌట్ ఒక సింగిల్ డంబుల్ అంటే కొంచెం హెవియర్ సింగిల్ డంబుల్ యూజ్ చేసి ఫుల్ బాడీ స్వెట్ వర్కౌట్ చేయబోతున్నాం. కానీ ఈ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి మన ఫ్రెండ్ శ్రవంతి ఎంత ఎక్సైటెడ్గా ఉందో చూద్దామా? హాయ్ శ్రవంతి. హాయ్ స్ఫటిక. హౌ ఆర్ యూ డూయింగ్? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫ్యాంటాస్టిక్. ఓకే, నువ్వు ఫుల్ బాడీ స్వెట్ వర్కౌట్ విత్ జస్ట్ ఒక సింగిల్ హెవీ వెయిట్ డంబుల్స్ వచ్చేసావా? ఎప్పుడూ చేయలేదు, బట్ ఇవాళ చేస్తున్నాం కాబట్టి సో ఎక్సైటెడ్ అనమాట. ఓకే, సూపర్. సో మనము ఫుల్ బాడీ సింగిల్ వెయిట్ డంబుల్ అంటే కొంచెం హెవియర్ డంబుల్ యూజ్ చేసి ఎందుకు చేస్తామంటే ఇట్స్ జస్ట్ సెంటర్డ్ ఫోర్స్ అండి. లైక్ మనకి సెంటర్లో వీ హ్యావ్ వన్ ఎక్కువ ఉన్న లోడ్ యూజ్ చేసి చేస్తాం. అదే లైట్ వెయిట్ డంబుల్స్ ఉన్నప్పుడు రెండు యూజ్ చేసి బ్యాలెన్స్ మొత్తం బాడీ బ్యాలెన్స్ యూజ్ చేసి చేస్తాం. సో అలా ఒక చిన్న ఎక్విప్మెంట్ ఇంట్లో ఏదైనా తీసుకొని చేయగలిగితే మనకి ఆ ఫుల్ బాడీ స్వెట్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. ఆన్ దట్ నోట్ మనము మన ఫుల్ బాడీ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు మన ఫుల్ బాడీ స్ట్రెచ్ చేసేసుకుందాం. ఓకే శ్రవంతి, రెడీ? ఓకే, రెడీ. ఫ్యాంటాస్టిక్. సో అందరూ ఎప్పుడు అడుగుతున్నట్టు నెక్ మూవ్స్ మటుకు మనం 100% చేసుకోవాలి. బికాజ్ టేబుల్ డెస్క్ మీద కూర్చొని మన వర్క్ అంతా బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి, ఎస్పెషల్లీ ఇంట్లో ఉంటున్నాం అందుకు. సో అందుకనే మనం ఒక రౌండ్ నెక్ చేసుకుని తర్వాత ఫుల్ బాడీ స్ట్రెచ్కి వెళ్ళిపోదాం. ఓకే శ్రవంతి, నైస్. సో ఫస్ట్ హ్యాండ్స్ ఇలా తీసేసుకుని హెడ్ మీద పెట్టుకొని జస్ట్ ప్రెస్ డౌన్. ఇలాగ బాగా ప్రెస్ చేయగలిగితే ఇక్కడ నుంచి స్పైన్ అండ్ కింద వరకు కూడా వెళ్తుంది. నైస్. నైస్. ద సేమ్ థింగ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని side press. Very nice. Now same thing, ఇప్పుడు right hand తీసుకుని right side press. Nice. And ఇక్కడ నుంచి full rotation. Let's go. Front to back. Make sure back చాలా స్ట్రైట్గా ఉండాలి, ఎందుకంటే స్ట్రైట్గా లేకపోతే మనకి ఇక్కడ మళ్ళీ ప్రెషర్ రాంగ్గా పడుతుంది. 8, 9 and 10. నైస్. ఇప్పుడు సేమ్ థింగ్ మనం రైట్ సైడ్ కూడా చేద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఫ్యాంటాస్టిక్. సో దాంతో మన నెక్ మూవ్ మెయిన్ రిలాక్స్ అయిపోయింది. దాని తర్వాత మన షోల్డర్ మూవ్కి వెళ్ళిపోదాం. షోల్డర్ మూవ్ ఈజ్ సింపుల్, మన రెగ్యులర్ షోల్డర్ రొటేషన్. ఓకే, 3, 2, 1 గో. రొటేట్. వెరీ నైస్. ఈ రొటేషన్తో ఏమవుతుందంటే మొబిలిటీ బాగా పెరుగుతుంది, అంటే ఈ రేంజ్ ఆఫ్ మోషన్ మనకి బాగా వస్తుంది. Very nice. And opposite direction. 6, 7, 8, 9 and 10. Fantastic. Next, మన ఫేవరెట్ మూవ్, మన ట్రైసెప్ ఆర్మ్ మూవ్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ తీసుకెళ్ళి స్ట్రెచ్ బాగా. వెరీ నైస్. ఇలా స్ట్రెచ్ చేయగలిగితే మళ్ళీ ఫుల్గా స్ట్రెచ్ చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్ కింద దాకా వెళ్తుంది కూడా. చిన్న and left side. Super. Nice. Release. ఇప్పుడు సేమ్ థింగ్ మన హ్యాండ్స్ ముందు పెట్టుకుని జస్ట్ ఫుల్ రిస్ట్ రొటేషన్ చేసుకుందాం. నైస్. ఇవి కూడా బేసిక్స్, కానీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి బాగా చేసుకుంటే మన హోల్ హ్యాండ్ జాయింట్ మొబిలిటీ బాగా పెరుగుతుంది. Very nice. Same thing, opposite direction. 10. Fantastic. దాంతో మన అప్పర్ బాడీ స్ట్రెచెస్ అయిపోయింది. సేమ్ థింగ్ మన హిప్ స్ట్రెచెస్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ వెరీ సింపుల్. జస్ట్ మన ట్విస్ట్, దట్స్ వాట్ వీ డూ. ఇక్కడ నుంచి ఇది అండ్ ఇది అంతే. ఓకే శ్రవంతి, 3, 2, 1 అండ్ గో. నైస్. అండ్ గో. సో ఇక్కడ ఈ హిప్ భాగం అంతా ఓపెన్ అవుతుంది.
Nice. Nice. Super. Very nice. Nice. Alternate బాగా స్ట్రెచ్ చేయాలి. హిప్ దగ్గర నుంచి మొత్తం స్ట్రెచ్ చేయాలి. Nice. Nice. Full stretch. Last two. Nice. Last one. దీని తర్వాత and done. Very nice. సో దాంతో మన హిప్ స్ట్రెచ్ బాగా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా సైడ్ స్క్వాట్ చేసేసుకుని జస్ట్ సాఫ్ట్ నీస్ పెట్టుకుని సైడ్ లిఫ్ట్ చేద్దాం. ఓకే, అంటే అది స్క్వాట్ కింద రాదు, జస్ట్ సైడ్ లిఫ్ట్ కి అంతే. జస్ట్ ఇలా సాఫ్ట్ నీస్ పెట్టుకుంటాం అంతే. ఓకే, 3, 2, 1 గో. 1 జస్ట్ స్ట్రెచ్ ఈ సైడ్ భాగం. 2, 3, 4, 5, nice. 6, 7, 8, 9 and 10. Very nice. ఇప్పుడు జస్ట్ యాంకిల్ రొటేషన్ చేసుకుని వీ కెన్ బిగిన్. ఓకే, లెట్స్ గో. యాంకిల్ రొటేషన్ ఇక్కడ నుంచి పెట్టుకుని, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంకిలే కదా ఏముంది అనుకుంటాము, కానీ చాలా మందికి ఈ యాంకిల్ ఇంజురీతో నెక్స్ట్ ఏమవుద్దంటే మన నీ మీదకి స్ట్రెస్ పడుతుంది, బికాజ్ రాంగ్ మసిల్ వర్క్ అవుద్ది అండ్ దాంతోపాటు చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. సో అందుకని ఇవి చాలా బేసిక్ అని చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్. And fantastic. Same thing on the left side. 3, 2, 1 go. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Opposite direction. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and fantastic. ఇప్పుడు మనం చేయబోయే మన ఫుల్ బాడీ స్వెట్ వర్కౌట్, అది కూడా ఒక సింగిల్ డంబుల్ యూస్ చేసి చేయబోతున్నాము. దాంట్లోకి వెళ్ళిపోదాము. మన వార్మప్ అయిపోయింది, బాడీ అంతా బాగా వార్మప్ అయిపోయి స్ట్రెచ్ అయిపోయింది కాబట్టి మన వర్కౌట్కి వెళ్ళిపోదాము. గుడ్ ఎనర్జీ అండ్ గుడ్ ఇంటెన్సిటీతో మనం చేద్దాం. సో మన దగ్గర ఉన్న మేము వాడేది 5 kg డంబుల్. దీనికన్నా పెద్ద డంబుల్ కూడా వాడుకోవచ్చు, లేదంటే మీ దగ్గర డంబుల్స్ అవి లేకపోతే ఒక పెద్ద బాటిల్ వాడుకోండి. పెద్ద బాటిల్ పట్టుకొని చేసుకుంటే అట్లీస్ట్ ఒక 2 లీటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ పెద్ద బాటిల్ యూస్ చేస్తే మీకు వెయిట్ అనేది బాగా పడుతుంది. సో అది కాకపోతే ఏమన్నా బరువు వస్తువు మీ ఇంట్లో ఉన్నా అది పట్టుకుని దాంతో చేయొచ్చు. ఓకే, సో ఆన్ దట్ నోట్ ఈ డంబుల్ తీసుకొని మన వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ డంబుల్ తీసుకొని ఫస్ట్ మనం చేయబోయేది ఇస్ సాఫ్ట్ స్క్వాట్, అంటే ఇలా సగం వెళ్ళి ఇక్కడ నుంచి ట్విస్ట్ ఆన్ టాప్. ఓకే శ్రావంతి, లెట్స్ గో. 3 ఆల్టర్నేట్ చేద్దాము. సో లెఫ్ట్ అండ్ దెన్ రైట్. సో 3, 2, 1 and go. Soft squat and twist. Nice. 1, mari right. Nice. 2, very nice. Very nice. Very nice. 3, 4, fantastic. 5, 6, 7, 3 more, 8, 9, last one, and 10. Fantastic. So, this move is full body meeda padinda Shravanti? Yeah. Shoulder, arm, core, glute, legs, అన్నిటి మీద పడుతుంది అనమాట. సో ఈరోజు మనం చేయబోయేవన్నీ ఇలానే ఫుల్ బాడీ మీద పడేటట్టు చేయబోతున్నాం అన్ని వర్కౌట్స్. సో అలానే ఈ 5 kg డంబుల్ ఇలా పట్టుకుని జస్ట్ సైడ్. దాట్స్ ఇట్. ఓకే శ్రావంతి? ఓకే, నైస్. 3, 2, 1 and go. Left, nice. Right, very nice. Nice, super. 3, 4, 5, 6. కొంచెం స్పీడ్ పెంచి పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తచ్చు కూడా, కానీ
ఇది కూడా స్టడీ స్టేట్ కార్డియో అంటాం దీంతో పాటు. సో అందుకనే లోడ్ ట్రైనింగ్ దీన్ని. నైస్. 9 and last one and 10. Fantastic. So ఇది నీకు ఎక్కడ పడింది శ్రవంతి maximum? చెస్ట్. ఎస్, బికాజ్ ఇది ఇక్కడ పట్టుకుని మన చెస్ట్ బయట పెట్టినప్పుడు చెస్ట్ మీద పడుతుంది అండ్ ఆటోమేటిక్గా మనం స్క్వాట్ చేసి చేస్తాం కాబట్టి స్క్వాట్ చేసి మూవ్మెంట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా మన గ్లూట్స్ అండ్ కోర్ అండ్ లెగ్స్ మీద అన్నిటి మీద కూడా పడుతుంది. ఓకే, నైస్. నా ద నెక్స్ట్ మూవ్ ఏంటంటే ఇలానే సింగిల్ వెయిట్ డంబుల్ తీసుకుని ఇలా సాఫ్ట్ స్క్వాట్ తీసుకుని అప్. ఎస్, నైస్. 3, 2, 1 and go. And up. Nice. 1, 2, very nice. 3, 4, very nice. 5, 6, super. 7, 8, very nice. 9, last one. And 10. Super. Same thing మనం లెఫ్ట్ హ్యాండ్లో కూడా వెళ్దాం. సో రైట్ తీసుకుని and 1, lovely. 2, super. 3, 4, 5, మీకు సైడ్ యాంగిల్ నుంచి కూడా చూపిస్తాను. 6, 7, 8, 9, lovely, last one, and 10. Fantastic. సో దాంతో మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇది కూడా స్క్వాట్ చేస్తాం కాబట్టి మన గ్లూట్, క్వాడ్, కోర్, బ్యాక్, షోల్డర్, ఆర్మ్స్ అన్నిటి మీద పడుతుంది. తెలిసిందా శ్రవంతి? యా, ఫ్యాంటాస్టిక్. సో దాంతో మన 3 మూవ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మన 4th మూవ్కి వెళ్ళేది ఇదే డంబుల్ ఇలా పట్టుకొని మనం సింపుల్ ఇలా స్క్వాట్ పొజిషన్లోనే ఉండి స్ట్రైట్ అండ్ బ్యాక్. ఓకే, చూడడానికి చాలా సింపుల్ బట్ దిస్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్ బికాజ్ ఇది హెవీ వెయిట్ ఉంది కాబట్టి స్ట్రైట్ అండ్ బ్యాక్ చేస్తే మన మసిల్ వర్క్ చాలా బాగా అవుతుంది. ఓకే, 3, 2, 1 and go. 1, nice. 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Fantastic. Did you feel it? Yeah. శ్రవంతి కళ్ళు ఒకేసారి ఇంత పెద్దగా అయిపోయినాయి బికాజ్ అది చూడడానికి చాలా ఈజీ ఉంటుంది. అదే మనం 1 kg 2 kg డంబుల్స్ తీసుకుని చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ లోడ్ పెరిగే కొద్దీ ఆ లోడ్ని అలా స్టడీగా మూవ్ చేయడంలోనే అక్కడ బర్న్ ఎక్కువ ఉంటుంది, మసిల్ వర్క్ ఉంటుంది, బాడీకి కూడా మంచి వర్కౌట్, మంచి హార్ట్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఆన్ దట్ నోట్ 4 మూవ్స్ అయిపోయినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్ ఏంటి? ఇది పట్టుకుని జస్ట్ సాఫ్ట్ నీస్ పెట్టుకుని ఇక్కడ నుంచి స్టమక్ టైట్ పెట్టుకుని జస్ట్ స్మాల్ జంప్స్. ఇలా జంప్ చేయలేని వాళ్ళు జస్ట్ ఇలా ఆల్టర్నేట్ లిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే శ్రవంతి, మనం అయితే జంప్ చేద్దాం. ఓకే, 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. That's it. సో దీంతో మన 5 మూవ్స్ విత్ ఒక సింగిల్ వెయిట్ డంబుల్తో అయిపోయింది అనమాట. సో మనం సింగిల్ వెయిట్ డంబుల్ యూజ్ చేసి ఎందుకు చేస్తామంటే ఆ లోడ్ని సెంటర్ బ్యాలెన్స్ కింద వాడుకుంటాం. ఆ సెంటర్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు కోర్ కాంట్రాక్షన్, గ్లూట్ కాంట్రాక్షన్, ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాడీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే మన లైట్ వెయిట్ డంబుల్స్ యూజ్ చేసి 2 డంబుల్స్ యూజ్ చేస్తే అగైన్ ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే డిఫరెంట్ వేరియేషన్స్తో బాడీ కెపాసిటీని మనం పెంచుకుంటాం అనమాట. సో ఆన్ దట్ నోట్ మన 5 ఎక్సర్సైజెస్ విత్ సింగిల్ వెయిట్ డంబుల్ అయిపోయింది. సో ఈ రోజు మనం మన లాస్ట్ సెగ్మెంట్లోకి వచ్చేసాము, విచ్ ఇస్ మన ఫుల్ బాడీ స్వెట్ వర్కౌట్ విత్ సింగిల్ వెయిట్ డంబుల్తో. సో ఈ సింగిల్ వెయిట్ డంబుల్తో మన స్వెట్ వర్కౌట్ కాబట్టి దీనికి ప్రత్యేకంగా వేరే కార్డియో కూడా అక్కర్లేదు. ఇదే ఒక కార్డియో ప్లస్ మసిల్ వర్క్ కంబైన్ చేసిన వర్కౌట్ కాబట్టి ఇందాక చేసిన మూవ్సే అన్నీ మనము ఇంకొక రౌండ్ చేద్దాం. ఓకే శ్రవంతి, ఆల్రెడీ స్వెట్టింగ్ మొదలైపోయింది కదా? ఎస్, స్వెట్ వర్కౌట్ అంటే అలానే ఉండాలి మరి. ఓకే, ఆసమ్. సో మన వెయిట్స్ తీసేసుకుందాము, సింగిల్ వెయిట్. సో మన ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసుకుందాము. సో ఫస్ట్ మూవ్ ఏంటి? ఇక్కడ నుంచి స్ట్రెచ్. ఓకే,
సో మన స్క్వాట్ చేసి సాఫ్ట్ నీస్ తోని స్ట్రెచ్ 3 2 1 and go soft and stretch nice and stretch nice super 2 3 very nice 4 5 6 7 8 9 last one and 10 fantastic next move enti manu ikkade undi side walking okay 3 2 1 and go nice nice 2 3 stomach baga lopal squeeze chesi tight ga pettukovali 4 5 6 7 8 9 and last one and 10 fantastic next mana move ఏంటంటే మనము ఇక్కడ కిందకి తీసుకెళ్ళి డంబుల్ అండ్ స్ట్రైట్ అప్ ఓకే 3 2 1 and go and 1 nice 2 super 3 4 very nice 5 6 7 8 9 last one and 10 fantastic same thing mana opposite side 3 2 1 and go 1 2 3 4 5 very nice 6 7 8 9 last one and 10 nice mana 3 moves అయిపోయినాయి fourth move ఏంటి ఇక్కడే ఉండి straight and back okay Shanti ఓకే 3 2 1 and go 1 2 3 4 5 6 7 8 9 last one and 10 nice next the last and final move which is mana jumps చేయలేని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడే ఉండి ఇలాగా ఓకే 3 2 1 and go 1 2 3 4 5 6 7 8 9 10 last 5 4 3 2 and 1 awesome అది చూసారు కదా 2 రౌండ్స్కి మనకి ఎంత స్వెట్ వచ్చేసిందో ఇది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు లోడ్ ట్రైనింగ్ అంటాం ఇదే మనము మన కార్డియో మూవ్స్కి మన రెగ్యులర్ మూవ్స్కి లోడ్ పెంచితే ఇలానే హార్ట్ రేట్ కూడా బాగా పెరుగుతుంది స్వెట్ అండ్ ఫ్యాట్ బర్నింగ్ కూడా బాగా అవుతుంది నా ఇది రోజు చేయొచ్చా రోజు చేయకూడదండి బికాస్ ఇది కూడా స్ట్రాటజిక్గా మనం ప్లేస్ చేసుకుని అన్ని రకాల ట్రైనింగ్స్ చేసుకుంటూ ఇది ఒక వేరియేషన్గా పెట్టుకుని చేసుకుంటే బాడీకి దాని మీద ఉన్న ఇంపాక్ట్ చాలా చాలా బాగుంటుంది సో అదండి కానీ మనం వెళ్ళిపోయే ముందు ఒక్క చిన్న మాట ఇమ్యూనిటీ మటుకు మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు ఈ డేస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కావాలంటే మన ఇమ్యూనిటీ ఈజ్ మన కోపింగ్ మెకానిజం మనకి ఏ వ్యాధి వచ్చినా ఏం వచ్చినా అది బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ పెంచుకోవడానికి వాడుకునేదే మన ఇమ్యూనిటీ ఇప్పుడు మనం ఇమ్యూనిటీ దాన్ని ఎలా పెంచుకోవాలంటే ఇలానే స్ట్రెంత్ ట్రైనింగ్ లోడ్ ట్రైనింగ్ చేసుకుంటూ మన ఫుడ్ అనేది చాలా కరెక్ట్గా తినడం మటుకు మర్చిపోద్దు టైం టు టైం తినండి టైం టు టైం తింటేనే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా మన బాడీకి బాగా పడుతుంది రెస్ట్ మటుకు చాలా చాలా ఇంపార్టెంట్ గుడ్ 7 to 8 అవర్స్ బాగా నిద్రపోతే ఆ రెస్ట్తోనే సగం బాడీ రీకూపరేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది అండ్ రెస్ట్ అంటే పడుకోవడం అంటే బెడ్ మీద వెళ్ళి కళ్ళు మూసుకొని పడుకోవడం కాదండి మెంటల్ రెస్ట్ ఉండాలి మైండ్లో చాలా చాలా టెన్షన్స్ వస్తుంటాయి చాలా చాలా భయాలు వస్తుంటాయి బికాజ్ ఇవి చాలా అన్సర్టన్ టైమ్స్ మనం ఉన్నది ఈ ఎప్పుడూ మ్యాన్ కైండ్కి జరగని ఒక రకమైన చాలా స్ట్రేంజ్ సిచ్యువేషన్లో ఉన్నాం
ఇలాంటప్పుడు మనసులో భయం, మన అభిప్రాయాల్లో ఒక రకమైన అలజడి అవన్నీ బాగా వస్తుంటాయి. సో అలాంటప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మన చుట్టుపక్కల వాళ్ళతో ఆనందంగా నవ్వుతూ ఉంటే అది ఆటోమేటిక్గా బాడీలో స్ట్రెంగ్త్ కూడా తీసుకొస్తుంది. సో అందుకనే వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా మనం చేసే పనులు మనం చేసుకుంటూ అలానే మనం ఈ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్ అన్నీ దాటుకుని ముందుకెళ్ళిపోదాం. ఆన్ దట్ నోట్ మీరు చేయండి, మీ ఇంట్లో ఫిట్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. అండ్ మళ్ళీ కలుద్దాము ఇంకొన్ని కొత్త రకమైన వేరియేషన్స్తో. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.